యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. తలుపు తీయట్లే. మీ ఇంట్లోకి రావాలంటే మీ అనుమతి లేకుండా నేను రాలేను. వస్తానా? విజయ్ గారు, మీ ఇంటికి నేను రావాలంటే తలుపు కొట్టాలా? నేను తలుపు కొట్టాను. కొట్టిన తర్వాత మీరు తలుపు తీయపోతే నేనేం చేయలేను. మీరు తలుపు తీసి మీరు ఆహ్వానం అంటే మీ ఇంట్లోకి ఆహ్వానిస్తే నేను రాగలుగుతాను. కరెక్ట్ కదా? ఎంత రోజు దేవుడు తలుపు కొడుతూనే ఉన్నాడు నీ హృదయంతో. రోజు కొడుతూనే ఉన్నాడు, కానీ తలుపు తీయట్లే. నీ హృదయం తలుపు తీయట్లే. యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలని రెడీగా ఉన్నాడు. నీ జీవితంలోకి వస్తే నేను నూతనంగా మార్చేస్తాను, నిన్ను నూతన జీవితం ఇస్తానని దేవుని వాక్యం చెబుతుంది. నేను అనుకున్నా, ప్రభువా రోజుకి నేను 20 సిగరెట్లు తాగేవాడిని. 20 హీరోకి లక్షణాలు ఏంటున్నాయి? 20 సిగరెట్లు తాగేవాడిని. రింగు రోజుకి ఆ సిగరెట్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు. నేను చెప్తున్నా, నా జీవితాన్ని మార్చాడు యేసు ప్రభు. ఒకరి కోసం నేను చెప్పట్లే, ఒకరి కోసం నేను మాట్లాడట్లే. మందు తాగేవాడిని, సిగరెట్, ఖైని, గుట్కా, లేని అలవాట్లు, అనేక చెడు వ్యసనానికి బానిస అయిపోయి నేను. ఎప్పుడైతే ప్రభువా ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను క్షమించు తండ్రి. ఎప్పుడైతే ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేశానో, ఈ సాధన చేస్తున్నానో, ఈ సాధన ఈ 2003 సంవత్సరాల నుంచి 2003 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సాధన చేసి ఇప్పుడు ఈ వాక్యం, ఈ బైబిల్ పట్టుకొని బోధిస్తున్నానంటే నా గొప్పతనం కాదు. ఇది ఒకరోజుతోని రాలేదు. ఈ ప్రయాసము ఒకరోజుతోని నేను ఇక్కడ బోధించట్లే. దీని వెనకాతల 20 సంవత్సరాలు సాధన చేసి దేవుడితో ఆ రిలేషన్తో ఉండి ప్రభుతో నీ నడుస్తూ